అబ్బా! మన ఆడోళ్ళకి పండగొచ్చిందంటే ఏ చీర కట్టుకోవాలా అని పెద్ద కన్‌ఫ్యూజన్ గదా! అట్లనే నేను గూడా ఈ 2 చీరలు తీసుకొనైతే పెద్ద కన్‌ఫ్యూజన్ అయితే అయితున్నాయి. ఏ చీర కట్టుకోవాలి అని. నాకు ఏ చీర సెట్ అయిద్దో మీరైతే కామెంట్ జేయండి. ఇంక నా బిడ్డ అయితే ఈ చీర కోటేసింది. ఇంక ఈ చీరే కట్టేసుకున్నా నేను. ఇంకా చీర కట్టుకున్నాక ఇంక రెడీ అవ్వాలి గదా! ఇంక ఫేస్‌కైతే కొంచెం పౌడర్ ఏసేసుకొని, బొట్టు పెట్టుకొని, జుట్టేసుకున్నా. పెద్ద పెద్ద కమ్మలంటే నాకు చాలా ఇష్టం అబ్బా! ఇంక ఈ పెద్ద కమ్మలైతే పెట్టేసుకున్నా. పెద్ద కమ్మలు పెట్టేసుకున్న తర్వాత నెక్ అయితే బోడగుంది గదా! నెక్‌కి ఏం వేసుకుందామా అని ఆలోచించి అయితే ఈ బ్లాక్ బీడ్స్ అయితే ఏసుకున్నా. కాకపోతే నా బిడ్డ అయితే సైడ్ ఎంబడి గులుగుతా ఉంది. ఆ బ్లాక్ బీడ్స్ బాగాలే, నెక్కి ఏదైనా పెట్టుకో, నెక్కి ఏదైనా పెట్టుకో అని. ఏం కాదు బాగానే ఉందని అయితే ఊకున్నా. ఎట్లుంది సోకులాడి స్వప్న సుందరి భలే ఉంది కదా. ముఖం మీద కుంకుమ లేకపోతే నువ్వు ఎన్ని నగలు పెట్టుకొని ఎంత మంచి చీర కట్టుకున్నా వేస్టే. కుంకుమ పెట్టగానే చూసిరా ముఖం అయితే ఎంత వెలిగిపోతుందో. అదొక కలబ్బా ముఖంలో ఆ కుంకుమ పెట్టుకుంటే. ఎట్లున్నా బాగున్నానా? నస్తే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్లో అయితే మేము బతుకమ్మ ఎలా ఆడినాం ఏంటి అంత అయితే పెడతాను, మిస్ చేసుకోకండి. ఇది మా బతుకమ్మ, ఇంకా మేము ఆడుకోనికైతే పోతున్నాం. బాయ్ బాయ్.